వెస్టేజ్ బిఫోర్ ఏంటంటే నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేశాను. మెదక్ ఇంజనీరింగ్ కాలేజ్ హెచ్ఓడిగా 20 years వర్క్ చేశాను అక్కడ. సో ఇప్పుడు ప్రజెంట్ వెస్టేజ్ బిజినెస్లో డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. సో లీడర్స్ ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ బిజినెస్ అర్థం కాని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్ ఇస్తున్నాను నేను, ఏంటంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఓకేనా? ఎంతమంది తెలుసు అండి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్? అందరికీ తెలుసు, వెస్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ అయితే తెలుసు. ఓకేనా? యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనము పని చేస్తే వచ్చే డబ్బులు వస్తాయి కదా, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ఇప్పుడు ఎవరైతే బయట ఉన్నారో, జాబ్ చేస్తున్నారు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్నారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రావు. కాకపోతే వెస్టేజ్ అవకాశం ఎందుకంటే మన 3 తరాలు కూర్చొని తినవచ్చు. ఎలా అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు మనం సంపాదించుకోవచ్చు, మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఈ బిజినెస్ ద్వారా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే, నేను 20 years ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యారు, ఎంటెక్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా అందరూ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే చిన్న 10,000 20,000 కొరకు జొమాటోలో కానీ, టెలికాలర్స్ కానీ అలా వర్క్ చేస్తున్నారు. ఎవరు కూడా వెల్ సెటిల్ కాదు. ఇంతకుముందు సార్ చెప్పారు, సార్ పేరు అజయ్ సార్కి గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సార్ చెప్పారు కదా, ఒక డిగ్రీ చేస్తే ఏమొస్తుంది, అదే వెస్టేజ్ చేస్తే మన లైఫ్ అనేది మారుతుంది. సో అలాంటి గ్రేట్ డిసిషన్ తీసుకున్నారు కాబట్టి సార్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలిగారు. సో చూడండి, మేము ఎన్నో పాఠాలు చెప్పాము, ఏ ఒక్క స్టూడెంట్ కూడా నేను ఇన్కమ్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ ద్వారా నేను అవకాశం తీసుకున్నానో ఎంతోమంది చదువుకుని మహిళలందరికీ కూడా ఉపాధి కల్పిస్తున్నాను నేను. నా టీంలో 2000 members ఉన్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అంటే ఈ బిజినెస్ యొక్క గొప్పతనము అదే. ఎందుకంటే మనతో పాటు ఒక 100 మందిని కూడా ఇన్కమ్ సంపాదించుకునేలా చేయొచ్చు. ఇది గొప్ప అవకాశం అండి. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని మన లైఫ్ అందరూ కూడా మార్చుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్టార్టింగ్ చెక్ వచ్చేసి 391 rupees అండి. ప్రజెంట్ నా హైయెస్ట్ చెక్ 52,000. సో ఇక్కడ ఏంటంటే బయట ఏదైతే మనం జాబ్ చేస్తామో అక్కడ ఇన్కమ్ మన బాస్ చేతిలో ఉంటుంది, మన టైం కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత ఇన్కమ్ ఇస్తే అంత పని చేయాలి, వాళ్ళు ఎన్ని గంటలు చెప్తే అంత మనం చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, మన టైం మన చేతిలో ఉంది, మన ఇన్కమ్ మన చేతిలో ఉంది. ఇప్పుడు 50,000ని 1 lakh చేయొచ్చు, 2 lakh చేయొచ్చు, 3 lakhs కూడా చేయొచ్చు. అది మన ఇష్టం, మనం ఎంత వర్క్ చేస్తే అంత అన్నమాట. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నందకిషోర్ సార్ మీటింగ్ వినడానికి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్లు హైదరాబాద్కి వెళ్ళి అటెండ్ అయ్యాము. సో ఇక్కడ మనం నాలెడ్జ్ తీసుకోవడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని మన టీంలో ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.